హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొన్ని విషయాలలో మనం ఎంత ఎదురు చూసినా దానికి సంబంధించిన అప్డేట్ రాదు. కొన్ని విషయాలలో మనం ఎదురు చూడకపోయినా వెంటనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆల్మోస్ట్ వారానికి 1-2 డెవలప్మెంట్స్ వచ్చిన పరిస్థితి. గత నెల రోజులుగా మాత్రం కొద్దిగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కొన్ని 1-2 పత్రికలు కొద్దిగా వాళ్ళు వండి వార్చిన కథనాలు తప్ప ఆథెంటిక్గా గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ రాల. అదే సందర్భంలో దాదాపు 6 నెలలుగా మెట్రో రైలుకు సంబంధించి కూడా కొంత అప్డేట్ ఏదైనా వస్తుందేమో, కీలకమైన పరిణామం ఏమైనా చోటు చేసుకుంటుందేమో అని చాలా ఎదురు చూసాం. అవి కూడా అరకొరగా వస్తున్నాయి. ఇంకొక ప్రధానమైన అంశం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను శాసించే అంశం రీజనల్ రింగ్ రోడ్డు. దీనికి సంబంధించి కూడా చాలామంది అసలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, దక్షిణాది అలైన్మెంట్ మీద ఉత్కంఠ, ఉత్తరాది నిర్మాణ పనుల ప్రారంభం మీద ఉత్కంఠ. ఏం జరుగుతుంది అంటే గత వారం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎక్కడ ఆగింది ఫైల్ అని నేను ఒక వీడియో చేశాను. కేంద్ర కేబినెట్ అంటే కేంద్రంలో ఉన్న కీలకమైన శాఖలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఆఖరుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అసెస్మెంట్ కమిటీ కూడా PPPAC కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఉత్తర భాగానికి సంబంధించి, అంటే PPE ఎందుకంటే ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో నిర్మాణం అవుతుంది, దీనికి సంబంధించి ఆ అప్రైజల్ కమిటీ ఓకే చేయాలి. అది పెండింగ్ ఉందని దాదాపు 2-3 నెలలుగా కథనాలు వచ్చాయి. ఎట్టకేలా అది క్లియర్ అయింది. అది క్లియర్ అయ్యి కూడా చాలా కాలం అయింది, కానీ నిర్మాణ పనులు ప్రారంభం కావట్లేదు. పోనీ భూసేకరణ ఏదన్నా ఇబ్బందికరంగా ఉందంటే 99% భూసేకరణ కూడా పూర్తయింది. మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు, నిర్మాణం పనులు ప్రారంభం కావడం లేదు? లాస్ట్ వీక్ నేను ఒక వీడియోలో చెప్పాను, కేంద్ర కేబినెట్ దగ్గర ఆగి ఉంది. కేంద్ర కేబినెట్ ఎజెండాను ఫిక్స్ చేసేది ఎవరు? ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్స్, కేబినెట్ సెక్రటరీ దాన్ని ఫైనల్ చేస్తాడు కేబినెట్ ఎజెండా ఏంటనేది. బట్ కొన్ని రోజులుగా అది పెండింగ్లో ఉంటూ వస్తుంది. లేటెస్ట్గా ఒక చిన్న కదలిక వచ్చింది. ఆ కదలికకు సంబంధించి పరిణామం మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉంటుంది. కదలిక చిన్నదే, కానీ దానికి సంబంధించిన ఎఫెక్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది విత్ రిగార్డ్ టు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం. దానికి సంబంధించిన ఒక కీలకమైన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆసక్తికరమైన పరిణామం, చిన్న పరిణామమే, కానీ దాని ఇంపాక్ట్ బిగ్ లెవెల్లో ఉంటుంది. ఆ బిగ్ లెవెల్లో ఉండడానికి కారణమైన ఆ పరిణామం ఏంటి నేను చెప్తాను ఈ వీడియోలో. చెప్పే ముందు యాజ్ యూజువల్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఒక విషయం ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుంటాను. 2024 జూలైలో, అంటే తెలంగాణలో BRS ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వాన ఏర్పడ్డ తర్వాత 6 నెలల తర్వాత జూలై నెలలో, అంటే 2024 జూలై నెల 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. అప్పటి వరకు ఇవాళ సోకాల్డ్ కొత్త యూట్యూబర్స్ చాలామంది ఫ్యూచర్ సిటీ అంటే మాకే అథెంటిసిటీ ఉంది అని చెప్పి కొంతమంది వచ్చి వాళ్ళ ప్రోడక్ట్లను విక్రయించుకోవడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. బట్ నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ వీడియో చేసింది నేను జూలై 31వ తేదీ. మీరు కావాలంటే నా ఛానల్ వెనక్కి వెళ్ళి చూడండి. జూలై 31వ తేదీ 2024 రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను వీడియో చేశాను. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, ఆ నెక్స్ట్ డేనే ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో ప్రకటన చేయడం, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు 2-వీలర్ వేసుకొని నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి, అంటే ఫార్మాసిటీ పేరిట భూసేకరణ ఎక్కడెక్కడ జరిగింది అని గ్రౌండ్ లెవెల్లో తిరిగి వచ్చాను. అలా తిరగడానికి నాకున్న కారణాలు నాకున్నాయి. ఎందుకంటే కొన్ని సోర్సెస్ ద్వారా అక్కడ కొంతమంది అన్ని పార్టీల రాజకీయ నాయకులు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొంటున్నారని. సో ఎక్కడ కొంటున్నారు, అసలు ఏమొస్తుంది, అసలు ఫస్ట్ ఫేజ్ ఏంటి, అసలు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు ఎక్కడ, ఇవన్నీ స్టడీ చేయడానికి ఒక వారం రోజుల పాటు తిరిగి ఆ తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ను క్రోడీకరిస్తూ నేను జూలై 31వ తేదీన ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా వీడియోలు చేస్తూ వాళ్ళ బిజినెస్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆథెంటికల్ ఇన్ఫర్మేషన్తో చేస్తున్నది నేను ఒక్కడనే అని క్లెయిమ్ చేసుకుంటాను.
ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది మార్చి 12, 2025 కానీ అంతకంటే 4 నెలల ముందుగానే అదే టైటిల్తో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడుతుందని నేను ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్తో చెప్పాను. అలాంటివి కోకొల్లలు నా వీడియోలలో 90% ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా ఉన్నాయి, ఒక 5% మెట్రో రైల్ సెంట్రిక్గా ఉన్నాయి, ఒక 5% తర్వాత RRR మీద ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఇతర సబ్జెక్టుల మీద ఉన్నాయి. కానీ నా మెయిన్ ఫోకస్ ఫ్యూచర్ సిటీ. ఇవాళ చాలామంది ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడ ఏమీ లేనప్పుడు నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ సంథింగ్ కనిపించేసరికి నేను నాకున్న సమాచారం మేరకు కొంత ప్రిడిక్షన్స్తో కలిపి నేను చేస్తున్న వాటిని ఆ రోజు ఎద్దేవా చేసిన వాళ్ళు, నన్ను కామెంట్స్లో ట్రోల్ చేసిన వాళ్ళు ఇవాళ చాలామంది ఆ సెంట్రిక్గా, ఎందుకంటే అటువైపు హ్యాపెనింగ్ ఉంది, ఎక్కడైతే మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ ఉంటాయో అక్కడ వాలిపోతారు అందరూ. ఆ రకంగా చాలామంది అక్కడ వాలిపోయి ఇక్కడ పెద్ద ద్రోహం ఏం చేస్తున్నారంటే, నేను ఇంటెన్షనల్గా పదం వాడుతున్నా, ఎవరికి సంబంధించిన వెంచర్లు ఉంటే అక్కడే వస్తుంది అని చెప్తున్నారు. దాన్ని కొంతమంది నమ్ముతున్నారు. బట్ క్లియర్ కట్గా గవర్నమెంట్ ప్లాన్ ఏంటి, గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది, ఇది తెలుసుకోవట్లేదు. అందుకే నేను ఈ వీడియో ద్వారా వార్న్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మీరు గూగుల్ పెన్ వేసుకొని తిరిగితే ఎక్కడెక్కడ ఏమొస్తుందో తెలియదు. అదే సందర్భంలో ఎవరికి వాళ్ళు మార్ఫింగ్ చేసిన మ్యాప్లను ప్రదర్శిస్తూ కూడా వీడియోలు చేస్తున్నారు. అలాంటి వారిని నమ్మినా కూడా ఉపయోగం లేదు. నన్ను కొంతమంది అడ్వైజ్ చేస్తారు, మీరు కారులో ఎందుకు కూర్చుంటారు, ఏదైనా మ్యాప్ పెట్టి ఆ మ్యాప్ మీద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని. అలా మ్యాప్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా దాన్ని వక్రీకరించే మనుషులు ఉన్నారు. అందుకే నేను క్లియర్ కట్గా విలేజ్ల పేర్లు కానీ డేట్స్ కానీ ఎక్స్టెంపో చెప్తాను, ఎక్కడ చూడను. ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ FCDA ఏర్పడ్డది జీవో నంబర్ 69 మార్చి 12, 2025 నాడు ఏర్పడింది. అదే రోజు కూడా ఇంకొక కీలకమైన జీవో వచ్చింది, 68 జీవో. దాని ప్రకారం HMDA లిమిట్స్ను RRR దాకా పెంచుతూ వచ్చింది. ఈ రెండు జరిగి కూడా ఆల్మోస్ట్ ఇంకొక నెల రోజులు, 20 రోజులు అయితే 1.5 year అవుతుంది. ఓకే, ఇదంతా అథెంటిక్గా చెప్పాను కాబట్టి నేను ఈ సమాచారం కూడా అథెంటిక్గా చెప్తున్నాను. జెన్యూన్ రియల్ ఎస్టేట్లో, జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్లో, జెన్యూన్గా ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుందని కనుక్కొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. మొత్తం ప్రస్తుతం 71 గ్రామాలు ఏర్పడ్డప్పుడు 56 గ్రామాలు, ఇప్పుడు 71 గ్రామాలు, భవిష్యత్తులో ఇంకొన్ని గ్రామాలు కలిపి 86 గ్రామాల పరిధిలో ఒకేసారి రాదు. కాబట్టి కొద్దిగా లోతుగా ఆలోచించండి. నన్ను విశ్వసించేవారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను గూగుల్ పిన్ పెట్టండి పోతాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. మీరు టైం తీసుకొని కలవండి, కలిస్తే మీకు మ్యాప్లు ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ విల్ మేక్ ఏ గుడ్ డెసిషన్ అండర్ కన్ఫ్యూజన్ అవుతుంది. కొంతమంది అన్నీ చూసిన తర్వాత కూడా కన్ఫ్యూజన్ గురవుతున్నారంటే వాళ్ళని ఏం చేయలేము మనం. సో అది ఓవరాల్గా జెన్యూన్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు ఓవరాల్గా స్టడీ చేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారితే ఎక్కడెక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయనేది ఎవ్వరూ చెప్పరు, ఏ రియల్ ఎస్టేట్ వాడు చెప్పరు. నేను చెప్తాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న మొత్తం 86 గ్రామాలు కూడా కలిపినా కూడా ప్రభుత్వాలు మారితే ఏమవుతాయి, ముఖ్యమంత్రులుగా వేరే వ్యక్తులు వస్తే ఏమవుతాయి అనేది మనం అంచనా వేయగలగాలి. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. అదర్వైజ్ గుడ్డెద్దు అట్లా వెళ్ళిపోయినట్టే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. సిటీ సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అది ఓపెన్ ప్లాట్లైనా, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా, లేదా ఫామ్ ప్లాట్స్ అయినా, లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ప్రాపర్టీస్ ఇప్పిస్తాను. జెన్యూన్ అని ఎందుకంటున్నానంటే మీకు స్ట్రాటజికల్ లొకేషన్స్ చెప్తాను, తర్వాత లింక్ అండ్ లీగాలిటీ పరంగా పర్ఫెక్ట్ ఉన్నవి చెప్తాను, తర్వాత ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైసింగ్ ఉండే రకంగా చేస్తాను. సో కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి వీలైనంత త్వరగా. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగం 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఫస్ట్ 4 వరుసలతో అనుకుని టెండర్లు పిలిచి ఆ తర్వాత 4 వరుసలు నిర్మాణం పూర్తయ్యేసరికి వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి మొదటిసారే మనం 6 వరుసలతో నిర్మిద్దామని చెప్పి మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యాయి. ఈలోగా PPPAC ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ అప్రూవల్ కావాలన్నారు, అది కూడా వచ్చింది. ఆ తర్వాత ఫైనల్ నోడ్ కేంద్ర కేబినెట్ ఇవ్వాలి, అక్కడ ఆగింది. ఇప్పుడు లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఇది చెప్పే ముందు ఒక చిన్న డీటెయిల్స్ కూడా చెప్తాను.
రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణంలో కదలిక వస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాల పరిశీలన ప్రారంభమైంది. హైవేను మంజూరు చేసినప్పటికీ జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితిపై NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం కీలకమైన వ్యవహారాలను అందించింది. కేంద్ర కేబినెట్లో ఈ అంశంపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇది రాస్తున్నది ఆంధ్రజ్యోతి కాబట్టి ఆయన ప్రమేయం ఉన్నా లేకుండా రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్గా కల్పించే ప్రయత్నం చేస్తాడు. ఆయనకు బెనిఫిట్గా జరిగే రంగా ఒక కామెంట్ చేస్తుంటారు. నిజానికి ఈ పరిణామంలో రేవంత్ రెడ్డి జోక్యం ఏమీ లేదు. జస్ట్ ప్యూర్లీ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ కలిసి చేసిన ప్రయత్నం ఇది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులను కేంద్రం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ పరిస్థితులు సహా దాదాపు అన్ని రకాల అనుమతులు వచ్చాయి. ఇటీవలనే PPPACలోనూ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అంచనాలను ఆమోదించారు. కానీ కేంద్ర కేబినెట్లో దీనికి సంబంధించిన ఆమోదం రావాల్సి ఉంది. ఆ తర్వాత రోడ్డు నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు చొరవ చూపడం వల్ల PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంటర్ అయింది. సో దట్ వన్స్ మోదీ గారు కనుక దాన్ని ఓకే చేస్తే వెంటనే క్యాబినెట్లో ఎజెండాలో చేరుతుంది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఆయనకి ఇచ్చిన నివేదిక ప్రకారం ఏమేమి ఉన్నాయంటే NHAI తెలంగాణ విభాగం ప్రాజెక్టు వివరాలను సమర్పించింది. దాని ప్రకారం RRR 2018లో మంజూరైంది. ఇందులో ఉత్తర భాగానికి మొదటగా ఆమోదం తెలిపారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 160 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ భాగానికి జాతీయ రహదారి 161AA కేటాయించారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇది రోడ్డు నిర్మాణం కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తున్నారు. మొత్తం 4776 ఎకరాల భూమి అవసరం కాగా ప్రాథమిక నోటిఫికేషన్ 3A 99.06 ఇందాక చెప్పాను కదా, భూసేకరణ 99% పూర్తయిందని. 99.06% పూర్తయింది. భూసేకరణ తుది ప్రకటన 3D దాదాపు పూర్తయింది. పరిహారం నిర్ణయించే అవార్డు 3Gలు 87.14% ఆమోదం పొందాయి. పరిహారం ఖరారైన భూములకు సంబంధించి ఇప్పటివరకు 36.43% అంటే 457.91 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 2024 నవంబర్లో టెండర్లకు ఆహ్వానించిన 6 లైన్లకు విస్తరించాలన్న నిర్ణయంతో ప్రక్రియ పూర్తి కాలేదు. 2026 ఏప్రిల్ నిర్వహించిన 143వ PPPAC సమావేశంలో RRR ఉత్తర భాగ నిర్మాణానికి 23,935.6 కోట్ల రూపాయల అంచనాలకు జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. దీనికి సంబంధించి భూపరిహారం పెంపు విషయంలో కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తే ఆర్బిట్రేషన్ కూడా నియమించారు. లేటెస్ట్గా మొత్తం ఓవరాల్ డీటెయిల్డ్ ఫైల్ PMOకు చేరింది. ప్రైమ్ మినిస్టర్ దాన్ని చూసిన తర్వాత ఫైల్ ఓకే చేస్తే ఆ వెంటనే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుంది. ఇది కీలకమైన పరిణామం. ఇందాక చెప్పాను కదా, క్యాబినెట్లో ఓకే కావాలి. క్యాబినెట్లో ఎజెండాలో చేరాలి అంటే 2 అంశాలు. ఒకటి PM ఓకే చేయాలి, ప్రధానమంత్రి ఓకే చేయాలి. రెండవది క్యాబినెట్ సెక్రటరీ దాన్ని ఎజెండాలో చేర్చాలి. ఈ క్యాబినెట్ ఎజెండా సెక్రటరీకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు PM గారు చూస్తున్నారు. PM ఆయన ఓకే చేసిన వెంటనే క్యాబినెట్ సెక్రటరీకి వెళ్ళడం, ఆ తర్వాత క్యాబినెట్లో దాన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్యాబినెట్ ఓకే అన్నదంటే ఆ వెంటనే నిర్మాణ పనులు స్టార్ట్ అవుతాయి. ఇది వెరీ గుడ్ న్యూస్. అనుకున్నట్టుగా జరిగితే నెక్స్ట్ క్యాబినెట్ భేటీలో, అంటే కేంద్ర క్యాబినెట్కి సంబంధించి మొన్నే జరిగింది, నెక్స్ట్ క్యాబినెట్ భేటీ ఈలోగా క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుందంటున్నారు. ఎందుకంటే నిన్ననే బీజేపీ రాష్ట్ర జాతీయ కార్యవర్గాన్ని కూడా రీషఫుల్ చేశారు. కొంతమందిని కేంద్ర మంత్రులను కూడా అటువైపు మదల్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా చేరిన మిత్రులను కూడా కొంత కలుపుకునే అవకాశం ఉంది. NCP నుంచి ఒక చీలిక వర్గం చేరింది కాబట్టి, ఇట్లా తర్వాత TMC నుంచి చీలిక వర్గం కూడా కొంత చేరింది కాబట్టి, ఈ రకంగా కొత్త పార్టీలకు కూడా కొత్త మిత్రులకు కూడా మంత్రి పదవులు ఇస్తారు. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత కేంద్ర కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ RRRకు సంబంధించిన ఆమోదంతో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇది లేటెస్ట్ అప్డేట్ విత్ రిగార్డ్ టు RRRకి సంబంధించి. నా నెక్స్ట్ వీడియో చాలా కీలకంగా ఉంటుంది. చిన్న హింట్ ఇస్తున్నాను. 111 జీవో తెలుసు కదా మనకు. 111 జీవోకు దాన్ని రద్దు చేయడానికి కేసీఆర్ విఫలయత్నం చేశారు. హైకోర్టు కొంత మందలించేసరికి ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు లేటెస్ట్గా 111 విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. జస్ట్ ప్యూర్లీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్ చేసుకుని నా నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో డోంట్ మిస్ దాట్ ఆల్సో. ఈ వీడియో చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ నచ్చితే ఈ వీడియోను హైప్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను, లైక్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.